అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ కాండి, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడేమవుతుందో ఎవరికి తెలియదు. ఎవరి జీవితంలో ఎక్కడ చేస్తామో ఎక్కడ బతుకుతామో కూడా ఎవరికి తెలియదు. చూశారు కదా, మొన్న ఎక్కడో ల్యాండ్ కావాల్సిన ఫ్లైట్ టేక్ ఓవర్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎంత ఘోరం జరిగిందో అందరూ చూశారు మీరు. ఇప్పుడైనా కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం, ఎవరిని మోసం చేస్తున్నాం అనేది కొద్దిగా ఆలోచించండి. క్షణకాలంలో ప్రాణాలు కోల్పోయే జీవితానికి ఉన్నోడు లేనోడు, వాడికి డబ్బు ఉందా లేదా, వాడికి ఆస్తి ఉందా లేదా, సో ఇవన్నీ కొద్దిగా ఆలోచించండి మానవత్వంతో. డబ్బు ఒక్కటే మనల్ని బతికించదు. ఈరోజు చూశారు మీరు, ఆ ఫ్లైట్లో ఎంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు. మొత్తం అంతా అసలు వాళ్ళు అనుకున్నారా మేము ఇలా చేస్తాము అని, వాళ్ళు అనుకోలేదు. అలా ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను, రాసుకున్న విధంగా పుస్తకం ఉంటుందేమో కానీ ఊహించిన విధంగా జీవితం ఉండదు. ఈ ఉన్న కాస్త జీవితంలో ఉన్న రెండాళ్ళు సంతోషంగా నవ్విస్తూ బతకడమే గొప్ప వరం మనం అనుకోవాలి. దేవుడిచ్చిన గొప్ప వరం అనుకోవాలి మనకు. సో దయచేసి ఎవరిని కూడా మోసం చేయకండి, నిజాయితీగా బతకండి, హానెస్టీగా ఉండండి. ఉన్నోడా లేనోడా అని మాత్రం చూడకండి ఎవరికి. అది ఏ విషయంలోనైనా వాడికి ఆస్తి ఉందా లేదా అని ఆలోచన మాత్రం చేయకండి ఎవరు కూడా. జై భారత్, జై హింద్.